సంపత్ గారు చెప్పన్నా, 20 సంవత్సరాలు 5 సినిమాలు డైరెక్టర్గా కథ, మాటలు, దర్శకత్వం అన్నీ చేసుకునే కెపాసిటీ, క్యాలిబర్ ఉండి 2021లో సిటీ మార్ వచ్చింది. మళ్ళీ 5 years గ్యాప్. ఇక్కడ ఏదో కొత్త పేరు కనబడుతుంది ఒక టైటిల్స్లోనే. క్రియేటెడ్ బై అనేది సంపత్ నంది అనేది పెట్టుకున్నారు. అక్కడ మీకు అన్ని పేర్లు ఉండే దగ్గర అది పెట్టుకోవటం అనేది అన్ని పేర్లు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనుకునే పెట్టుకునే దగ్గర ఓన్లీ క్రియేటెడ్ బై సంపత్ నంది అని పెట్టుకున్నారు. లేదే, మీరు చూడలేదు అనుకుంటా. దట్స్ ఓకే. 21 గుర్తు కూడా లేదు నాకు అది ఎప్పుడు వచ్చిందో, అంటే అంత మర్చిపోయాను దాన్ని. సినిమా ఎంత గ్యాప్ తర్వాత చేసామనేది ఇంపార్టెంట్ కాదు. నా ఉద్దేశం అయితే కమర్షియల్ ఫ్లోలో వెళ్తున్నాను నేను. మీరు చూస్తే రచ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీ మార్ అలా వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు గాంజా శంకర్ సినిమా వెళ్ళాల్సింది. గాంజా శంకర్ వెళ్ళినప్పుడు చాలామంది అయితే అరే ఏంటి అనుకున్నాం కదా వెళ్ళాల్సింది అనుకుంటారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమో కొత్త రకమైన స్టోరీస్ నేను చెప్పాలేమో అనుకొని ఐ క్రియేటెడ్ దిస్ స్టోరీ. ఆ టైంలో నేను దానిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ స్టోరీని నా ఫ్రెండ్ అయిన అశోక్తో డైరెక్ట్ చేపిద్దామని అనుకున్నాను. తర్వాత స్కేల్ పెరిగింది, దానిలో ఉన్నటువంటి కంటెంట్ పెరిగింది, విఎఫ్ఎక్స్ పెరిగింది, నేను సపోర్ట్ చేశాను. సంపత్ సో మనం మంచి సినిమా 5 ఏళ్లకు, 2 ఏళ్లకు, 3 ఏళ్ళకు అని ఏం లేదు. ఎప్పుడు వచ్చినా తెలుసు కదా పూరి సార్ డైలాగు. సంపత్ గారు ఇప్పుడు ఆ క్వశ్చన్కి కంటిన్యూషన్ అండి. చెప్పండి. అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజా శంకర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ హై అని మంచి హై ఇచ్చారు. ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆ లుక్ కానీ సాయిధరం తెచ్చుతో కట్ చేస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఏమైందండి, గాంజా శంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, నాకు, హీరోకి, ప్రొడ్యూసర్కి. వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం, మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు. కానీ డీటెయిల్ నాకు తెలుసు, అది అగెనిస్ట్గా రాసిన స్టోరీ అది. అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది, సరే గాంజా శంకర్ ఆపేద్దాం, శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు శర్వానంద్ ఆలోచించింది టైటిల్ మారిస్తే సరిపోతుంది కదా, టైటిల్ మారిస్తే స్టోరీ అన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ, ఇప్పుడు జనరల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జర్క్ అవుతాం, ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని. అలా వెళ్ళినప్పుడు నేను ఆయనను కన్విన్స్ చేసి, ఈయనను కన్విన్స్ చేసి, అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే కంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని దానికన్నా ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, ఇది రాసాను, తీసాను. సంపత్ నంది గారు, దట్స్ ఇట్. ఇప్పుడు శర్వానంద్ గారితో సినిమా చేయబోతున్నారు. చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ చేయబోతున్నారు. చాలా పెద్దగా స్పాన్ తో చేస్తారు. అయితే వేసామండి, హ్యూజ్ గానే వేసాం. షూటింగ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అండి షూట్? ఏప్రిల్. పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. బట్ ఏప్రిల్. ఈ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం.